సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ తారా డిగ్రీ కాలేజీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లు పూర్తి చేశామని సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. 38 వార్డులకు గాని 38 టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. నిన్న జరిగిన ఎన్నికల్లో 58,601 ఓట్లు పోలయ్యాయని, ఉదయం 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, 12 గంటల వరకు ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. సంగారెడ్డి పురపాలక సంఘం సంబంధించి 38 వార్డులకు గాను ఓట్ల లెక్కింపు రేపు అనగా 13వ తారీఖు నాడు తారా డిగ్రీ కాలేజ్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఇప్పుడే పిజన్ బాక్సెస్ కూడా తీసుకురావడం జరిగింది. సో రేపు జరిగే కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే, ప్రతి ఆర్ఓకి ఒక కౌంటింగ్ హాల్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పరిధిలో 2 లేదా 3 వార్డ్స్ అనేది ఉంటాయి. సో ప్రతి వార్డుకి సపరేట్గా కౌంటర్ ఏర్పాటు చేసుకొని ఒకటేసారి 38 వార్డులకు సంబంధించిన రిజల్ట్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల లోపే పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాము. అదేవిధంగా ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేసిన తర్వాత రిమైనింగ్ యాక్చువల్ బ్యాలెట్ కూడా తర్వాత కౌంటింగ్ అనేది పూర్తి చేస్తాము. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు ప్రతి 1000 ఓట్లకు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, అదేవిధంగా 2 అసిస్టెంట్ ఉండాలని ఆదేశించారు. దాన్ని బట్టి మీరు ఆ సంఖ్యను కూడా పెంచుకోవాలని ఆదేశించడం జరిగింది. దాన్ని బట్టి మేము అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటాం.